ఆయనని దెందులూరు ఫైర్ బ్రాండ్ అని పిలుచుకుంటారు పార్టీ కార్యకర్తలు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎక్కడా తగ్గేదే లేదన్నట్టుంటుంది ఆయన వ్యవహార శైలి. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన దెందులూరు నియోజకవర్గాన్ని చింతమనేని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారా? చింతమనేని గురించి దెందులూరు ప్రజలు ఏమనుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గంగా పేరుంది. ఈ నియోజకవర్గంపై టీడీపీకి మంచి పట్టుంది. ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండానే ఎగిరింది. చింతమనేని ప్రభాకర్ టీడీపీ నుంచి రాజకీయ రంగప్రవేశం చేసి 2001లో ఎంపీపీగా పనిచేశారు. ఆ తర్వాత నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. దీనితో టీడీపీ అధిష్టానం 2009 ఎన్నికల్లో చింతమనేనికి దెందులూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొటారు రామచంద్రరావుపై 14,235 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 17,746 ఓట్ల మెజార్టీతో రెండోసారి గెలిచి దెందులూరు నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరవేశారు. 2024 ఎన్నికల్లో కొటారి అభయ చౌదరిపై విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు గడించారు. మొదటి నుంచి టీడీపీలో కొనసాగడంతో 2014 టీడీపీ ప్రభుత్వంలో చింతమనేనికి విప్ పదవి దక్కింది. నియోజకవర్గంలో చింతమనేని ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తారంటారు స్థానికులు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా కార్యకర్తలకు అండగా ఉన్నారని, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారని అంటుంటారు పార్టీ కార్యకర్తలు. అప్పటి వైసీపీ ప్రభుత్వం చింతమనేనిపై అనేక కేసులు పెట్టింది. దీనితో ఆయన జైలు జీవితం గడిపారు. అయినా ఎక్కడా తగ్గకుండా పార్టీలో యాక్టివ్ గా ఉంటూ కార్యకర్తలో ధైర్యం నింపారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని అంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించి రోడ్లు, తాగునీటి సమస్యపై దృష్టి పెట్టారని నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. దెందులూరు, పంగిడిగూడెం, కొత్తూరు, పెరికేడు రోడ్లను త్వరలో పూర్తి చేస్తామంటున్నారు ఎమ్మెల్యే. గోపన్నపాలెం, రామసింగవరం అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని, నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు చేపడుతున్నామని చెప్పారు. రామసింగవరం వద్ద ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చెందిన 1500 ఎకరాల భూమి నిరుపయోగంగా ఉందని, ఈ భూమిలో డ్వాక్రా మహిళలకు అరెకరం చొప్పున లీజు విధానంపై అందించి జీడి మొక్కలు, ఇతర ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు అనుమతించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు చింతమనేని స్పష్టం చేశారు. మరి ఎమ్మెల్యే సూచనలకి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నియోజకవర్గంలో చింతమనేని వ్యవహరించే తీరుకి, ఆయనపై ఉన్న కేసులకి టిక్కెట్టే రాదని అంతా భావించారు. ఎట్టకేలకి టిక్కెట్ తెచ్చుకొని గెలిచారు. కానీ గతం నుంచి గుణపాఠాలు మాత్రం నేర్చుకోలేదట ఈ ఎమ్మెల్యే. చింతమనేని దెబ్బకి దెందులూరు నియోజకవర్గంలో అధికారులు విధులు నిర్వహించాలంటే భయపడుతున్నారా? దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని రాజ్యాంగం అమలవుతోందా? సొంత పార్టీ క్యాడర్కే ఆయన మీద కోపం ఎందుకు వస్తోంది? వాచ్ దిస్ స్టోరీ. నాలుగు 2014 ఎన్నికల్లో విజయం సాధించిన చింతమనేని 2019 ఎన్నికల్లోనే గెలిచి
హ్యాట్రిక్ విజయం అందుకోవాలని అనుకున్నారని అంటారు ఆయన అనుచరులు. కానీ అప్పటికే ఆయనపై అనేక కేసులు ఉండటం, వ్యతిరేకత రావడంతో ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో ఓడిపోయారు. దెందులూరు నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేనిపై ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు నియోజకవర్గ ప్రజలు. రాష్ట్రంలో ఎక్కువ కేసులు ఉన్న నేతగా చింతమనేనిపై సెటైర్లు వేస్తారు ప్రత్యర్థులు. చింతమనేని ప్రభాకర్ కు ఉన్న ఆస్తులు, అప్పుల కంటే ఆయనపై ఉన్న కేసులపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరిగింది. దాదాపు సెంచరీకి చేరువగా చింతమనేనిపై కేసులు ఉన్నాయని విపక్షాలు గట్టిగానే విమర్శలు చేస్తున్నారు. రౌడీ షీట్తో పాటుగా 93 కేసులు ఉన్నాయని తన నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో చింతమనేని స్వయంగా పేర్కొన్నారు. చింతమనేని చర స్థిర ఆస్తులన్నీ కలిపి సుమారు 50 కోట్లకు పైచీలకు ఉన్నాయని వెల్లడించారు. తహసీల్దార్ వనజాక్షి ఉదంతంతో పాటు తనపై నమోదైన అన్ని కేసుల వివరాలను ఆయన తన అఫిడవిట్లో పొందుపరిచారు. దీనితో ఎక్కువ కేసులు ఉన్న చింతమనేని గురించి అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. నియోజకవర్గంలో చింతమనేని వ్యవహరించే తీరుకి, ఆయనపై ఉన్న కేసులకి టికెట్ రాదని అంతా భావించారు. టీడీపీ కూడా చింతమనేనికి టికెట్ నిరాకరించిందని అంటారు నియోజకవర్గ ప్రజలు. అయితే ఏలూరు ఎంపీగా పోటీ చేసిన పుట్టా మహేష్ యాదవ్ చింతమనేనికి టికెట్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారని నియోజకవర్గంలో టాక్ ఉంది. గతంలో జరిగిన పరిణామాలతో చింతమనేని గుణపాఠాలు నేర్చుకోలేదని, ఆయన తీరు ఏమాత్రం మారలేదని అంటున్నాయి విపక్షాలు. దెందులూరు నియోజకవర్గంలో అధికారులు విధులు నిర్వహించాలంటే భయపడతారట. ఉన్నవారు పని చేయలేక, కొత్తవారు రాలేక నానా ఇబ్బందులు పడతారని ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్న మాట. దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు, పెదవేగి, దెందులూరు మండలాల్లో ఏ ఒక్క ఉద్యోగి రావాలన్నా, పోవాలన్నా అంతా చింతమనేని ఇష్ట ప్రకారమే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని రాజ్యాంగం అమలవుతోందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన నేపథ్యంలో నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్ బినామీలు తప్ప మరే ఒక్కరూ దరఖాస్తు చేయలేదట. దీనికి కారణం చింతమనేని బెదిరింపులే అంటున్నారు స్థానికులు. పోలవరం కుడి కెనాల్ కాలువ గట్టుపై ఉన్న ఎంతో విలువైన గ్రావెల్తో పాటు మట్టిని అమ్ముకుంటూ కోట్లు సంపాదిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అంత జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ, మైనింగ్ అధికారులు కానీ అటువైపు చూసేందుకు ధైర్యం చేయటం లేదట. ఇక నియోజకవర్గంలో పెద్ద పెద్ద బార్లను తలపించే విధంగా దాబా, రెస్టారెంట్లను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. చింతమనేని వ్యవహార శైలి చూసిన వారంతా కుక్కతోక వంకర అనే సామెతను గుర్తు చేసుకుంటున్నారట. మరి నియోజకవర్గంలో చింతమనేనిపై వస్తున్న ఆరోపణలకి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.